జగిత్యాల జిల్లాలో యూట్యూబర్ వైష్ణవి హత్య కేసును ఛేదించారు పోలీసులు. కట్నం కోసమే భర్త హత్య చేసినట్లు నిర్ధారించి అరెస్టు చేశారు. భర్త అత్తమామలపై కేసు నమోదు చేసి భర్త హరిబాబును అదుపులోకి తీసుకున్నారు. కోరుట్ల మండలం మాదాపూర్కు చెందిన వైష్ణవిని కోరుట్లకు చెందిన హరిబాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే కట్నం కోసం వేధించి కత్తితో పొడిచి చంపేశాడని చెప్పారు. వైష్ణవి ప్రస్తుతం 4 నెలల గర్భిణి. ఆమెను హత్య చేయడానికి ప్రేరేపించిన తల్లిదండ్రులు, సోదరుడిపై కూడా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసును ఛేదించారు పోలీసులు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి అందిస్తారు. విజేందర్ రెడ్డి, ఏం చెప్తున్నారు పోలీసులు? శ్వేత సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కట్నం కోసము భర్తే హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించి ప్రస్తుతం భర్త హరిబాబును అరెస్టు చేయడం జరిగింది. అయితే 15 నెలల క్రితమే వీరికి వివాహం కావడం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట, అంటే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అమ్మాయి వాళ్ళ ఇంటి వద్దనే కాపురం పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆమె 4 నెలల గర్భిణిగా నిర్ధారించడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో ఇటీవలనే 5 లక్షల కట్నము, 2 గుంటల భూమి అమ్మాయి తరపున తల్లిదండ్రులు ఇస్తామని కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఈ ప్రేమ పెళ్లి చేసుకోకుంటే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుందని అబ్బాయిని ప్రేరేపించడంతో కట్నం కోసమే భార్యతోటి ఈ హరిబాబు గొడవ పడ్డట్లుగా ఆ కుటుంబ సభ్యులు ఆరోపించడం జరిగింది. ఆ దిశగా పోలీసులు విచారించడంతో హరిబాబు కూడా కట్నం కోసమే తన భార్యను కత్తితో పొడిచి ఆ గొంతు నిలిమి హత్య చేసినట్లుగా ఒప్పుకున్నట్లుగా పోలీసులు చెప్పడం జరిగింది. ప్రస్తుతము హరిబాబు, ఎవరైతే ఆ వైష్ణవి భర్త ఉన్నాడో హరిబాబును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. అయితే హత్యకు ప్రేరేపించినటువంటి, కట్నం కోసం ప్రేరేపించిన హరిబాబు తల్లిదండ్రులు, అదేవిధంగా ఆయన 2 సోదరుల మీద కూడా కేసు నమోదు చేశామని పోలీసులు చెప్తున్నారు. అయితే గత కొంతకాలంగా యూట్యూబ్ లో కొంత ఈ అమ్మాయి చాలా వీడియోస్ పెట్టి చాలా మంది అంటే వ్యూవర్స్ ను కూడా సంపాదించుకోవడం జరిగింది. యూట్యూబర్ ఫేమస్ గా మారిన అట్లుగా చెప్పవచ్చు. అయితే యూట్యూబ్ లో కూడా ఇటీవల ఆమె గర్భిణి అనే విషయాన్ని కూడా యూట్యూబ్ లో పెట్టి సంచలనంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఆ అమ్మాయి ఎప్పుడైతే కట్నం కోసము ఇబ్బందులు పెడుతున్నారో ఆ ఇబ్బందుల నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా కొంత కట్నం ఇచ్చి భూమి ఇచ్చినప్పటికీ ఆ అబ్బాయి కూడా అత్తగారింటికాడనే ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గొడవ జరిగి గొడవలో భాగంగానే కట్నం కోసమే హత్య చేసినట్లుగా అతను ఒప్పుకోవడంతో ప్రస్తుతం భర్తను అరెస్టు చేశారు. తల్లిదండ్రులు అదేవిధంగా అతని సోదరుల మీద కూడా కేసు పెట్టి ఆ చట్టపరంగా చర్యలు తీసుకుంటామనేది పోలీసులు చెప్పడం జరిగింది. శ్వేత. ఓకే విజేందర్ రెడ్డి, థ్యాంక్ యూ. అంటే 17 నిన్న ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ హస్బెండ్ వైఫ్ను చంపడం జరిగింది. హరిబాబు అని అక్యూజ్ పర్సన్, అతని భార్య వైష్ణవిని కత్తితో పొడిచి తర్వాత గొంతు నొక్కి ఆమెను చంపడం జరిగింది. వీళ్ళకి 10 నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఈ నేరస్తునికి సంబంధించిన వాళ్ళ అమ్మ, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లా ఒప్పుకోకుండా కూడా ఇలా వచ్చి మాదాపూర్కి వచ్చి ఈ అమ్మాయితో ఇష్టపడి ఆ అమ్మాయిని తీసుకొని పోయి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా పోయి మ్యారేజ్ని అంగీకరించారు. ఆ తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే గత 10 నెలల నుంచి అక్కడ ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ 2 బ్రదర్స్ వాళ్ళు ఒక్కొక్క కట్నం తీసుకురావాలని వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదనే విషయం ఇతను ఎప్పటికీ ప్రేరేపించడం వల్ల చాలాసార్లు గొడవలు జరిగింది కట్నానికి సంబంధించి. ఆ కట్నానికి సంబంధించి వాళ్ళ అమ్మాయికి సంబంధించి అమ్మ నాన్న కూడా 5 లక్షలు ఇచ్చి 2 గుంటల భూమి మాదాపూర్లో ఈ అమ్మాయి కొరకు కట్నంగా వాళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధపడి పర్చేజ్ చేసింది. ఆ తర్వాత కూడా ఇంకా అక్కడ అప్పులు ఉన్నాయి, ఇంకా డబ్బులు కావాలని, ఇంకా 5 lakhs కావాలని ఎప్పటికీ చాలాసార్లు అనేవాడు. ఆ అమ్మాయిని కూడా ఎప్పటికీ సతాయిస్తే ఆ అమ్మాయి కూడా చాలాసార్లు వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మళ్ళీ 17వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో నిన్న అమ్మాయిని అదే విషయంలో గొడవపడి అమ్మాయిని కత్తితో కొట్టడం, తర్వాత గొంతులోకి చంపడం.